రామ్ చరణ్ గారి బాడీ గార్డ్ కెవిన్ ఏంట్రా బాబు ఈ విధంగా ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటే మతిపోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో, ఏ రేంజ్లో మాట్లాడుకుంటున్నారో, తన యొక్క బాడీ గార్డ్ గురించి కూడా అదే రేంజ్లో మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా రామ్ చరణ్ గారిని ఈగ కూడా వాడనివ్వకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు. సో రీసెంట్గా ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. విజయవాడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి అచ్చుగుద్దినట్టు రామ్ చరణ్ గారి లాగా కనిపిస్తూ ఉన్నాడు. చాలామంది రామ్ చరణ్ డూప్ అంటూ ఉన్నారు. ఆయనలాగానే హెయిర్ స్టైల్ చేసుకొని అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ ఒక షర్ట్ వేసుకొని పంచ కట్టుకొని రామ్ చరణ్ గారిని ఆయనకున్నటువంటి టైట్ సెక్యూరిటీని కూడా ఛేదించేసి కలవడానికి అని చెప్పేసి వస్తున్నారనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లో ఆయన ఒక్క అడుగు కూడా వేయనటువంటి ఆ సమయంలో కెవిన్ అంటే మన రామ్ చరణ్ గారి బాడీ గార్డ్ ఆయన్ని పట్టుకెళ్ళి అవతల పడేశారనమాట. అంటే కొంచెం దూరం తీసుకెళ్ళి విత్ ఇన్ సెకండ్స్లోనే జరిగింది అంతా కూడా. ఆయన అట్లీస్ట్ ఒక్క అడుగు కూడా వేసేటటువంటి ఆ సమయంలోనే కెవిన్ వెళ్ళేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టాడు. అండ్ అది కూడా వన్ హ్యాండ్తోని మాత్రమే. సో ఇంత బలం ఏంటి, ఇంత షార్ప్నెస్ ఏంటి, విత్ ఇన్ సెకండ్స్లో ఏదో మ్యాచ్ జరిగినట్టు మెరుపుతీగా వచ్చిపోమ్మా అని చెప్పేసినట్టు ఒక సినిమాలో చూస్తాం కదా. సో ఆ విధంగా ఇట్లా వచ్చేసి అట్లా పట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. గద్దలాగా పట్టుకెళ్ళాడు ఏంట్రా బాబు అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది, చాలా హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట, చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే తన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఆఫ్రికా దేశస్తుడు అనమాట. ఆయన మన దేశానికి చెందినవాడు కాదు. చాలామంది అంటూ ఉన్నారు మన దేశంలో ఎవరు దొరకలేదా, వేరే దేశస్తుని ఎందుకు తీసుకొచ్చాడు రామ్ చరణ్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పర్సనల్ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాటిని మనము క్వశ్చన్ చేయలేము. అయితే ప్రజెంట్ రామ్ చరణ్ గారి బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో కెవిన్, ఆయన ఆఫ్రికా ఖండంలోని గాంబియా అని చెప్పేసి ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇటలీలో ఆయన సెటిల్ అయిపోయారు. సో అక్కడ ఏంటంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్గా ముందుకొస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ రామ్ చరణ్ గారి దగ్గర మాత్రం బాడీ గార్డ్గా చేస్తూ ఉన్నారు. సో ఆయనకు రామ్ చరణ్ గారు ఎంత శాలరీ ఇస్తున్నారని చెప్పేసి దాని గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్ద చర్చ సాగుతుందన్నమాట. అండ్ ఇప్పటి వరకు మన ఇండియాలో అత్యధికంగా పారితోషికం ఏ బాడీ గార్డ్కి ఇస్తున్నారంటే సల్మాన్ ఖాన్ గారి పేరు వస్తుంది, అదేవిధంగా షారుఖ్ ఖాన్ గారి పేరు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా దాటేసి నంబర్ 1 స్థానంలో మన రామ్ చరణ్ గారు నిలబడ్డారనమాట. కెవిన్కి ఒక్క రోజుకి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అనుకున్నటువంటి మాట. సో ఈ రకంగా చూసుకుంటే ఒక్క నెలకి దాదాపుగా 60 లక్షలు అనమాట. ఇంకా సరే 2-3 రోజులు, ఒక 1 రోజులు తీసేస్తే ఒక్క నెలకి దాదాపుగా 50 లక్షల రూపాయలు కెవిన్కి రామ్ చరణ్ గారు ఇస్తూ ఉన్నారు. సో మరి 50 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ఒక బాడీ గార్డ్ అంటే నిజంగా ఎవరైనా నమ్ముతారా? అసలు ఇది ఇలాంటి కళలో మాత్రమే వింటూ ఉంటాం అన్నమాట. సో చాలామంది షాక్ అవుతూ ఉన్నారు. మరి రామ్ చరణ్ గారి పక్కన వాళ్ళ బాడీ గార్డ్ని మీలో ఎంతమంది చూసారు, ఏ విధంగా గమనించారనేది అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.